నమస్కారం ఆర్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జంతువుల బారి నుంచి భక్తుల భద్రతకు టీటీడీ ఏర్పాట్లు. తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు. జగన్పై విమర్శలు చేసిన ఏపీ ఉపసభాపతి. జగన్ను చంటి పిల్లాడితో పోల్చిన రఘురామకృష్ణరాజు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ కుంభకోణం. రైతులకు కుచ్చుటోపి పెట్టి 2 కోట్లు స్వాహా. రేపు ఎల్లుండి గణేష్ నిమజ్జనాలకు భారీగా ఏర్పాట్లు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే ప్రధాన మార్గాలు మూసివేత. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే అంతే స్థాయిలో అక్కడ వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటి బారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, తిరుమలలో నిరంతరం చిరుతపులులు సంచరిస్తున్నాయి. అందుకే అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి అనే విషయాలపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టింది. వాటితో పాటు ఇతర జంతువుల సంచారాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో 30కి పైగా సోలార్ పవర్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలు ఉన్నాయి. వాటితో పాటు ఏఐ ఆధారిత పర్యవేక్షణ, ప్రెడిక్టివ్ అనాలిసిస్, డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక ఏర్పాటు చేసిన టెక్నాలజీ సత్ఫలితాలు ఇస్తోంది. శేషాచల అటవీ ప్రాంతం లోపల అటవీ శాఖ చిరుతపులుల సంచారాన్ని గుర్తించింది. కెమెరాలలో ఏనుగులు గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, జీపీఎస్, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికలు అంచనా వేస్తున్నారు. ఏనుగుల దాడులను అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫెన్సింగ్, ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పర్యవేక్షణ, సెల్ బయోల్యాబ్ ద్వారా ఏనుగుల డేటా సేకరిస్తున్నారు. కమ్యూనికేషన్, హెచ్చరికలు వాట్సాప్, లౌడ్ స్పీకర్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం తిరుపతి డివిజన్లో 40కి పైగా ఏనుగులున్నట్లుగా గుర్తించారు. ట్రాప్ కెమెరాలు, చిరుతపులి వీడియోలు రికార్డ్ అయ్యాయి. డ్రోన్ కెమెరా, ట్రాప్ కెమెరాల్లోనూ ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. వినాయక చవితి ఉత్సవాల ముగింపు ఘట్టమైన గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో పోలీసులు సెప్టెంబర్ 6, 7 తేదీల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. దాదాపు 28 గంటల పాటు నగరంలోని కీలక మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాఫీగా సాగేందుకు, అదే సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నగర పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. ఈ సమయంలో నగరవాసులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా నగరం నలుమూలల నుంచి విగ్రహాలు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిరానున్నాయి. ఇందులో అత్యంత ప్రధానమైన బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమై చాంద్రాయణగుట్ట, చార్మినార్, అబీట్స్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ వైపు సాగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. టోలీచౌక్, మెహదీపట్నం, లకడీ కపూర్ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తాయి. టప్పాచిపుత్ర, హఫీజ్ నగర్ వచ్చే విగ్రహాలు ఎంజే మార్కెట్ వరకు మాత్రమే అనుమతిస్తారు. ఈ ప్రధాన మార్గాలన్నింటిలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. నగరంలోని వివిధ జోన్లలో ట్రాఫిక్ను భారీగా మళ్లించనున్నారు. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ జోన్లలో కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ముసారాంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ను ఇతర మార్గాల వైపు పంపిస్తారు. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, శివాజీ బ్రిడ్జ్, పొత్తులిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీ వంటి రద్దీ ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా లిబర్టీ, అబీడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధ భవన్ జంక్షన్లను పూర్తిగా మూసివేస్తారు. నార్త్ జోన్లో ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్ చౌరస్తాలలో ట్రాఫిక్ను దారి మళ్లిస్తారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మార్గాన్ని మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్లాలనుకునేవారు బేగంపేట, ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవడం సురక్షితం. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు సైతం రద్దీ సమయాల్లో మెహదీపట్నం, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే వచ్చి వెళ్లనున్నాయి. నిమజ్జనం సందర్భంగా నగరాన్ని ట్రాఫిక్ రద్దీ నుంచి కాపాడేందుకు భారీ వాహనాలపై నిషేధం విధించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ వాహనాలు కేవలం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులు, ప్రజల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీ స్టేషన్ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను చంటిపిల్లాడితో పోలుస్తూ చందమామ కోసం మారం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చందమామ వస్తుందా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన చంటిపిల్లాడు చందమామ సమావేశాలకు జగన్ 60 రోజుల పాటు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఒకవేళ ఆయన తదుపరి సమావేశాలకు కూడా హాజరు కాకపోతే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఎవరైనా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లే భావించాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చినా సరే కేజ్రీవాల్ గారు ఇచ్చారు. అతను రూల్స్ వైలేట్ చేసి ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి పోండి అన్నట్టుగా ఆయన ఇచ్చాడు. అది రూల్కి వ్యతిరేకంగా ఆయన ఇచ్చాడు. ఎవరో ప్రశ్నించలేదు, నడిచిపోయింది. కానీ ఇప్పుడు అది చూపెట్టి మరి 175 వస్తాయి 175 వస్తాయని చెప్పని మరి 11 వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ ప్రజాభిమానం పొందాలి అన్న ఆలోచన లేకుండా మిస్సం సినిమా చూసారా? రమణారెడ్డి గారు మేరీ ప్లీజ్ అంటూ ఉంటాడు సావిత్రి గారిని. అలాగా అన్నిసార్లు ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరమా? మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది పునరాలోచించుకోవాలి. ఎనీహౌ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు. ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంచుమించు ఒక 37 రోజులు ఎంతో మధ్యలో ఎప్పుడో ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు తగ్గినాయి. 37 రోజులే ఎంతో అయినట్టుగా ఉంది. మరి సమావేశాలు తర్వాత సమావేశాలకు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులు ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా, అలాగే పులివెందుల అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ నా ఉద్దేశం మరి ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం పెద్దవరం సహకార సొసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సొసైటీ కార్యదర్శి గుండం ఎల్లారెడ్డి రైతులను మోసం చేసి సుమారు 2 కోట్లు కాజేశాడనే ఆరోపణలు వెలువడ్డాయి. గత 30 సంవత్సరాలుగా గుమాస్తాగా పనిచేస్తున్న ఎల్లారెడ్డి 2014లో కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. పదవిలో ఉన్నప్పటి నుంచి అతను దొంగ బిల్లులతో రైతులను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. రైతులు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించినప్పటికీ ఎల్లారెడ్డి వారికి నకిలీ రసీదులిచ్చి డబ్బును స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణం మొత్తం 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ విషయంపై అధికారులు సీరియస్గా స్పందించారు. ఎల్లారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. అధికారులు ఇప్పటిపై దీనిపై విచారణ ప్రారంభించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత 1-2 రోజుల్లో ఎల్లారెడ్డిని సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జర్మనీకి చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ బీబిగ్ మెడికల్ చైర్మన్ అండ్ సీఈఓ జాన్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో తెలంగాణలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ను ప్రారంభించేందుకు తమ సంస్థ ఆసక్తి చూపుతోందని జాన్ చాన్ ముఖ్యమంత్రికి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన జర్మనీ కంపెనీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు అనువైన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు క్యాన్సర్ చికిత్సకు అత్యంత కీలకమైన రేడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి బీబిగ్ మెడికల్ ప్రతినిధులను కోరారు. తద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రం వైద్య పరికరాల తయారీలో ఒక హబ్గా ఎదుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దైవభక్తి ఎక్కువని విషయం తెలిసిందే. హోమాలపై ఆయనకు ఎంతో నమ్మకం. ఇప్పటికే ఆయన ఎన్నోసార్లు పలు రకాల హోమాలు నిర్వహించారు. తాజాగా మరో హోమం నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గణపతి హోమం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు హోమం ప్రారంభమవుతుంది. తన భార్య శోభతో కలిసి కేసీఆర్ హోమంలో పాల్గొనున్నారు. విఘ్నాలు తొలగాలని ప్రార్థిస్తూ కేసీఆర్ హోమం నిర్వహించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత 5 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారు. హోమానికి కొద్దిమంది నేతలను మాత్రమే ఆహ్వానించారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకోవడం చూస్తున్నాం. కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా బస్తాల కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన మహబూబాబాద్లోని వివేకానంద సెంటర్ వద్ద ఉన్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు జరిగింది. యూరియా కోసం రైతులు, మహిళలు తమ ఆధార్ కార్డు జిరాక్స్లతో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. దీంతో ఇద్దరు మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగి చివరికి ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని రోడ్డుపైనే కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై వారు పోట్లాడుతూ కొట్టుకోవడం చూసి చుట్టుపక్కల ప్రజలు విస్తుపోయారు. వారిని ఆపేందుకు కొందరు ప్రయత్నించినా వారు ఆగలేదు. చివరికి ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి వారిని బలవంతంగా విడదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వాట్సాప్లో బయలుదేరుతున్నాయి. యూరియా సరఫరాలో జాప్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్లోని ఇందిరానగర్లో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కారు వినాయక మండపానికి తగలడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన రెండు గ్రూపులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ గొడవకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.